రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి రెడీగా ఉంటుంది. మొన్నటి వరకు ఉల్లిగడ్డలు, టమాటాల ధరలు పెరిగ్గా, ఆ తర్వాత చికెన్ రేట్లు, అనంతరం వెల్లుల్లి, ఇలా ఒక్కొక్కటిగా ధరలు మండిపోతూ సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కోడిగుడ్ల వంతొచ్చింది. రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కుతున్నాయి. కార్తీక మాసం ముగిసిన తర్వాత గుడ్ల వినియోగం విపరీతంగా పెరగడంతో ధర కూడా తారాస్థాయికి చేరింది. గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం ₹5.50 మాత్రమే ఉండగా వారం రోజుల క్రితం ₹6కు చేరింది. కాగా ఇప్పుడు ఏకంగా ₹7 నుంచి ₹8 పలుకుతోంది. ఈ వారం రోజుల్లోనే డజన్ గుడ్ల ధర ఏకంగా ₹72 నుంచి ₹84కు చేరుకోవటం గమనార్హం. ఇక హోల్సేల్గా ఒక్కో గుడ్డు ధర ₹5.76 ఉండగా రిటైల్గా ₹7గా అమ్ముతున్నారు. మరోవైపు చికెన్ ధర కూడా ఆకాశాన్ని అందుకునే దిశగా పెరిగిపోతున్నాయి. కార్తీక మాసంలో కిలో చికెన్ ₹170 నుంచి ₹190 వరకు పలకగా తాజాగా ₹240కి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1100 కోళ్ల ఫారాలుండగా కోడిగుడ్ల ఉత్పత్తిలోనే దేశంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ప్రతి ఏటా 17.67 బిలియన్ల గుడ్ల ఉత్పత్తి అవుతున్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు చలి విపరీతంగా పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పెంపకందారులు వాపోతున్నారు. మరోవైపు దానా ఛార్జీలు పెరగటం, వాహనదారులు గత 2 నెలల్లో రవాణా ఖర్చులు 15% పెంచడం వల్ల గుడ్ల ధర కూడా పెరిగిందని పౌల్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం క్వింటాల్ సోయా చెక్క దానా ధర ₹5,000 ఉండగా ప్రస్తుతం 7,200కు చేరిందని, మొక్కజొన్న క్వింటాల్కు 1,800 నుంచి 2,000కు పెరిగిందని వ్యాపారులు తెలిపారు. హైదరాబాద్లో సాధారణంగా రోజుకు 80 లక్షల కోడిగుడ్లు అమ్ముడుపోతున్నాయి. అయితే గత నెలలోనే 90 లక్షలు అమ్ముడుపోగా వారం రోజుల నుంచి ఈ విక్రయం కోటికి దాటింది. మరలా కరోనా కేసులు నమోదవుతుండటంతో కోడిగుడ్ల విక్రయాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.